వీటి వల్ల అంటే వేటి వల్ల అయితే హెల్దీ మ్యాన్కి ఇలా డ్యామ్ అయిపోతుందో హెల్త్, వాటి వల్ల పర్మనెంట్ గా ఇన్క్యూరబుల్ గా డ్యామ్డ్ గా ఉన్న కేసెస్ ని ట్యాకిల్ చేసి క్యూర్ చేయొచ్చును అనేది తీసి క్యూర్ చేయించి మొదలెట్టాడు. అక్కడి నుంచి అలా థౌసండ్స్ ఆఫ్ కేసెస్ క్యూర్ చేశాడు. ఇది మొత్తం కెరీర్, హ్యానిమన్ కెరీర్ లో. అంటే మనం ఊహించుకున్నంత సామాన్యమైన సాక్రిఫైస్ కాదు. అందుకనే వీటి వల్ల వచ్చినటువంటి ఈవిల్స్ వల్ల లాస్ట్ క్యూర్ రేస్ లో ఆయనకి ఆబ్స్టినేట్ డిసెంటరీ, యాక్చువల్ గా బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది విపరీతమైనటువంటి కడుపు నొప్పిలో. ఇంకొక ఫ్యూ మినిట్స్ కి పోతాడనగా డాక్టర్ కూడా ఉంది, వైఫ్ చచ్చిపోయినప్పటికీ. డాక్టర్ అడిగింది, మరి ఇంత సర్వీస్ నువ్వు చేసావు కదా, ఇన్క్యూరబుల్ కేసెస్ ని క్యూర్ చేసి గాడ్ యొక్క క్రియేషన్కి నువ్వు ఇంత వర్క్ అనేది చేసావు, ఈజ్ గాడ్ నాట్ ఇండేటెడ్ టు యూ టు గివ్ యూ కంఫర్ట్ ఇన్ ది లాస్ట్ అవర్ అని అడిగింది డాక్టర్. అంటే ఆయన ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈ శరీరం ఇచ్చింది గాడు, ఈ మైండ్ ఇచ్చింది గాడు, ఈ థాట్ ఇచ్చింది గాడు, అంతా వాడి దగ్గర డబ్బులు తీసుకొచ్చి పెట్టినటువంటి బిజినెస్ ఇది. అంచేత హీఈస్ నెవర్ ఇండేటెడ్ టు అస్, వీఆర్ ఆల్వేజ్ ఇండేటెడ్ టు మీ అని ఒక మాటని రెండో మాట అంటూ సహంలో ప్రాణం లేదు. లాస్ట్ బ్రెత్ కూడా he had no second thought about his experiment and he had no idea of deportation. మనం తప్పు చేశాం, పొరపాటు చేశాం అనేటువంటిది ఏ క్వశ్చన్ లేకుండా కన్విన్స్ అయ్యి లాస్ట్ బ్రెత్ కూడా వెళ్ళిపోయింది. అది కష్టం. ఈ రెండవ పార్ట్ లో అనమాట ఇప్పుడు మనం చెప్పుకునే నేట్రమూరు, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి సల్ఫర్, రెండు డ్రగ్స్. మిగతా రెండు నక్సామిక, పల్సటిల్లా ఆ మొదటి పార్ట్లో. అయితే వాటిలో కూడా నక్సామిక కన్నా పల్సటిల్లా డీపర్ డ్రగ్స్. పల్సటిల్లా కంటే చాలా డీప్ డ్రగ్స్ సల్ఫరును, నేట్రమూరు. ఓ దానికి ఒకటి తీసుకోవు. ఇవి యాంటీ మయాస్మిక్ డ్రగ్స్ అంటే. అందుకని ఎంతమంది ఎంత మెటీరియల్ మెడికల్ రాసినా హ్యానిమన్ తర్వాత ఆయన రిటైర్మెంట్లో ఎలా ఒక ఆయన, కాన్స్టంటైన్ హెరింగ్ ఒక ఆయన, అలాంటి ప్రూవింగ్సే రాశారు. మళ్ళీ వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ ప్రూవింగ్స్ తీస్తే మనకి ఇచ్చేశారు. స్కీమ్ వేసి అరేంజ్మెంట్ చేసి హ్యానిమన్ రాసిన మెటీరియల్ పొంగదు ఎవరికి. అంటే ఒక 30-40 ఏళ్ళు దాంట్లో మునిగి తేలుతూ ఉన్నటువంటి వాడు చదువుకుంటే ఏమన్నా కొంత పనికి వస్తుంది. కానీ ఎందుకంటే ప్రూవింగ్స్ యాజ్ ఇట్ ఈజ్ రికార్డ్స్ ఇచ్చేశారు. ఏం చేసుకుంటాం, కూర అనుకుంటాం. ఫ్రెష్ వర్క్ ఫ్రమ్ ది ల్యాబొరేటరీ. దాని ప్యాకింగ్ లేదు, మార్కెటింగ్ లేదు, మీరు నేను చేసుకోగలిగింది ఏం లేదు. ఇప్పుడు మనం మార్కెట్లో ఏవైతే కొనుక్కుంటున్నామో వస్తువులు అవే మనం ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఇప్పుడు రా మెటీరియల్ తెచ్చుకుంటే మీరు నేను చేసుకోగలిగింది ఏం లేదు. వాడు అలా ఉంటుంది అతను మెటీరియల్ అడిగా. అలాంటి దాన్ని తీసుకుని వాళ్ళ లైఫ్ అంతా ఖర్చు పెట్టి స్కీమా వేసి ఎలాగా సింటమ్స్ అరేంజ్ చేయాలి, ఏ రకంగా చదువుకునేటువంటి వాడికి మందులు ప్రయోగించే వాడికి వినియోగం చేయాలి, దాని స్కీమ్స్ ఇచ్చేసి వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు స్పెండ్ చేసేసారు. తర్వాత అందులో కాన్స్టంటైన్ హెరింగ్ ఒక ఆయన, ఎలన్ ఒక ఆయన, వీళ్ళిద్దరూ కూడా ఈ ఒక్కొక్క డ్రగ్ మీద ఇలాంటి స్కీమ్ చక్కగా మనకి రాసిచ్చారు. ఇస్తే అవన్నీ చదువుకొని వాటి మీద జాగ్రత్తగా గ్యాదర్ చేసి మనబోటి వాళ్ళకి, అంటే బిజీ మోడర్న్ దానికి మిస్కన్సెప్షన్స్ లేకుండా రైట్ కన్సెప్షన్స్ లో పడేటట్లుగా మెటీరియల్ మెడికల్ చేయడానికి తన లైఫ్ అంతా స్పెండ్ చేసిన వాడు జేటీ క్యాన్సర్, జేమ్స్ టేలర్ క్యాన్సర్. అంటే మూడవ డైల్యూషన్ క్రియేట్స్ అనమాట. మనం మెటీరియల్ మెడికల్ చదువుకుంటుంది. ఇప్పుడు మనం ఎదుర్కొన్న మెటీరియల్ మెడికల్ థర్డ్ డైల్యూషన్. దాని నుంచి వేరే వేరే పార్ట్స్ ఆఫ్ ది బాడీని హెడ్డింగ్స్ మొదలైనవి చేసి కొంచెం క్యాబులేట్ చేసిన మెటీరియల్ మెడికల్ తర్వాత మనం ఎదుర్కొన్నది. అంటే కెంట్ మెటీరియల్ మెడికల్ చదువుకోకపోతే ఈ తర్వాత డ్యూ రెస్పెక్ట్ దే ఆర్ యాజ్ యూస్లెస్ యాజ్ ఎనీథింగ్. స్పెషలైజేషన్ వచ్చిన తర్వాత ఏలోపతి ఎంత యూస్లెస్ అయిందో మెటీరియల్ మెడికల్ మిగతా వాటిల్లో మీకు పెద్ద వాటిల్లో హెడ్ అని ఉంటుంది, మైండ్, నోస్, ఐస్, ఇయర్స్ ఇలా ఉంటాయి హెడ్డింగ్స్. దాంట్లో మ్యాన్ ఉంటాడు. కనుక కెంట్ మెటీరియల్ మెడికల్లో మ్యాన్ ఉంటాడు. అది చదువుకున్నాక ఇవి చదువుకోవాలి. ఇవి యూస్ఫుల్స్ అని అర్థం కాదు, దాని తర్వాతనే ఇది యూస్ఫుల్. ఇందులో ఇచ్చిన మెటీరియల్ ప్రతిదీ బంగారం అని సందేహం లేదు.
ఇది అసలు దీని సోపాన క్రమం. సెట్స్ మనకు వచ్చినటువంటి సబ్జెక్ట్. ఇన్ని చేసి ఇవన్నీ మనం చదువుకున్నాక బాగా 30 మార్కులు చదువుకున్నాం అనుకోండి, 10-12 ఏళ్ళు. ఇప్పుడు చెప్పినటువంటి 2-3 చదువుకున్నాక హ్యానిమన్ మొట్టమొదట ప్రూవ్ చేసినటువంటి రికార్డ్స్కి ప్రతి డ్రగ్కి ముందు ఒక పేజీ రాశాడు. ఆ పేజీ చదువుకుంటే మళ్ళా వీటన్నిటికంటే అది చాలా వాల్యూబుల్ అని తెలుస్తుంది. ఎందుకంటే ఈ మొత్తం ఈ కెంట్ చేసిన అరేంజ్మెంట్, హెర్రింగ్ చేసిన అరేంజ్మెంట్ ఇదంతా కూడా అందులో ఊరికే పొడి మాటల్లో సెంటెన్సెస్ లో ఉంటుంది. కాకపోతే ఆ మాటల విలువ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే ఇది చదువుకుని అది చదువుకున్నప్పుడు తెలుస్తుంది, లేకపోతే ఊరికే సెంటెన్సెస్ లా కనిపిస్తుంది. డోంట్ బి డిసీవ్డ్ ఆఫ్ ది సింప్లిసిటీ ఆఫ్ మై వర్డ్స్ అని రాశాడు ఒక ఆయన. అట్లా అది కరెక్ట్. ఇక్కడ సెంటెన్సెస్ సింపుల్ గా ఉంటాయి, వర్డ్స్ సింపుల్ గా ఉంటాయి, స్టేట్మెంట్స్ గా ఉంటాయి. ఈ స్టేట్మెంట్ అప్లికేషన్ ఎంత ప్రభావంగా ఉందో, ఎంత డీపో, ఎంత వైడరో అనేటువంటిది మనం ఈ 3 మెటీరియల్ మెడికల్ చదువుకున్న తర్వాత ఈ హ్యానిమన్ మొట్టమొదటి పేజీలో చదువుకునేటువంటి ఆ ఒక్క పేజీలో ఉన్నటువంటివి నిన్న మీకు నేను నేత్రమూర్ల గురించి చెప్పినటువంటి. అంటే అన్ని డ్రగ్లకి అది దొరకవు. ఈ క్రానిక్ డ్రగ్స్ లోనే దొరుకుతాయి. వాటిలో ఇచ్చినంత వరకు మాత్రం నేను ఇస్తున్న మెటీరియల్ మెడికల్ బుక్లెట్స్ లో మీకు మొట్టమొదటి అది అన్ఫెయిలింగ్ గా అది యాక్సిస్ గా మన తెలుగు ఉపయోగించకుండా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేస్తాం. నేత్రమూర్లో సల్ఫర్లో కూడా ఇచ్చాం. అంటే ఇవి ఇలాగా బుక్లెట్స్ గా మనం ఉపయోగించుకున్న తర్వాత 10 మందికి పనికి వస్తాయని చెప్పి బుక్స్ కింద 2, 3, 4 వాల్యూమ్స్ కింద యాక్సిస్ గా ఇచ్చేద్దామనే ఉద్దేశంతో ఇలా బుక్స్ కానీ ఏకంగా ఎందుకు ఇవ్వకూడదు అన్నారు పండితులు. ఇంకో 10-12 ఏళ్ల తర్వాత పనికి వస్తాయట. అంటే ప్రస్తుతం మనకు కూడా పనికి రావాలి కదా. 100 years వైన్ అన్నట్టు ఇవాళ బతి పెడితే 100 ఏళ్ల తర్వాత పనికి వస్తుంది. అట్లా కాకుండా ప్రిన్సిపల్ గా యూజ్ చేస్తున్నాం. నిన్న చెప్పుకున్న దాంట్లో హ్యానిమన్ చెప్పినవి ఇంకా కొన్ని రిమార్క్స్ ఉన్నాయి నేత్రమూర్తి గురించి. చాలా నేను చెప్పినవి చాలా ఇంపార్టెంట్ అని మాత్రం గుర్తుంచుకోండి. మనం ఎంత విశదంగా వివరించి చెప్పుకున్నా వాటంత ఇంపార్టెంట్ కాదు. క్లాసిఫికేషన్ లో గొప్పదనం ఉంటుంది కానీ మనం చెప్పుకునే దాంట్లో మనకి దాని మొత్తం విరాట్ స్వరూపం ఏర్పరచడంలో మాత్రం అందులో ఉన్న గొప్పదనం మనకి తర్వాత దానిగా ఉండదు. ఇంకా నిన్న చెప్పుకున్న వాటిలో కంటిన్యూషన్ రీడింగ్ ఒకటి తప్పకుండా నేత్రమూరు వాడికి ఉంటుంది. కళ్ళు తిరుగుతుంటాయి. ఇలా కళ్ళు మూసుకుంటే తిరుగుతాయి. కూతురు లేచేటికి ఒక స్ప్లిట్ సెకండ్ కళ్ళు తిరుగుతాయి. లేచి కూర్చున్నటి స్ప్లిట్ సెకండ్ కళ్ళు తిరుగుతాయి. పడుకుని లేచేటికి పొజిషన్ మార్చేటి స్ప్లిట్ సెకండ్ కళ్ళు తిరుగుతాయి. అంటే ఒక క్షణంలో కొంత భాగం టక్కన అంటే ఒడగలేదు. అంటే ఆల్మోస్ట్ గా కూడా స్ప్లిట్ సెకండ్ అన్కాన్షియస్ అవుతూ ఉంటాడు రీడింగ్ అయ్యి. ఇక్కడ కోనియం కంపేర్ చేసుకోవాలి. కోనియంకి కళ్ళు మూసుకుంటే కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తెరిస్తే మామూలుగా ఉంటాయి. తేడా ఏంటంటే కోనియంకి తిరుగుతూ ఉంటాయి. నేత్రమూరికి తప్పన ఫ్లాష్ కొట్టి మళ్ళీ అయిపోతుంది. క్యాల్కేరియా ఆర్సనికం దీనికి కూడా అంతే. ఒక సెకండ్ లో కొంత భాగం స్ప్లిట్ కంప్లీట్ టోటల్ అన్కాన్షియస్నెస్ వచ్చి మళ్ళీ కాన్షియస్నెస్ రీగెయిన్ అవుతుంది. రైల్లో పెడుతున్నా, కార్లో పెడుతున్నా, బస్సులో పెడుతున్నా ఒక స్ప్లిట్ సెకండ్ లో వస్తుంది. అందుకనే ఈ 3 డ్రగ్స్ కూడా ఒక వ్యాధి ఉన్నది. లపెటిక్ మాల్ అని ఒక వ్యాధి. పెటిట్ ఏం లేదు, రెండు వ్యాధులు. లపెటిక్ మాల్ ఒకటి, గ్రాండ్ మాల్ అని ఒకటి. ఫ్రెంచ్ లో భయంకరంగా ఉంటాయి. తెలుగులో చేస్తే పెటిట్ అంటే చిన్న రోగం, పెద్ద రోగం అని. అంతకంటే ఇంకేం లేదు. మాల్ అంటే రోగం. మూర్ఛ వ్యాధి 2 రకాలు. చిన్న రోగం, పెద్ద రోగం. స్ప్లిట్ సెకండ్ తెలియకపోయి బస్సులో, కారులో పెడుతూ ఉండగా వాడికి వస్తున్నట్టు తెలుస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అలా కాకుండా పడిపోవటం, కొట్టుకుంటాం అంటే 1 minute 2 minutes ఉంటుంది. 2 minutes కంటే ఎపిలెప్సీ ఉండదు. ఫిట్
కానీ ఇంప్రెషన్ ఎలా ఇస్తుంది? 5-6 నిమిషాలు ఉన్నట్లు ఇస్తుంది. 10 నిమిషాలు ఉన్నాయి నేను కాదు. 10 నిమిషాలు ఉంటే ఎవరు కొత్తగా కండిషన్. ఒక్కొక్కప్పుడు క్యాప్సిస్ అని వస్తుంది ఎపిలెప్టిక్, అంటే పిట్టు వెనక కంటిన్యూస్ గా వస్తుంది. అప్పుడు మాత్రం కాన్షియస్నెస్ లోకి రాదు. అది చాలా డేంజర్. కానీ ఈ వ్యాధి యాక్టివ్ వన్ ఆఫ్ ది మోస్ట్ నాన్ డేంజరస్ డిసీజ్ ఎపిలెప్సీ. కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ అండ్ హారబుల్ గ్యాస్ట్రిక్ డిసీజ్ లా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడున్న పిక్చర్ అలాంటిది వచ్చినప్పుడు వాళ్ళు బిగబడతాం, నాలుగు కట్టుకుంటాం, చేతులు బిగబడతాం, గెలగెల కొట్టుకుంటాం, కింద పడటం, ఇవన్నీ ఉంటాయి. అంటే మొదటి తడవ వచ్చినప్పుడు మాత్రం అయిపోయింది అని చెప్పి అందరూ ఓ అని ఏడుస్తారు. రెండో తడవ కొంచెం ఏడుస్తారు, డాక్టర్ దగ్గర పరిగెడతారు. మూడో తడవ ఏడాది డాక్టర్ దగ్గర పరిగెడతారు. 4వ తడవ రోజు వచ్చేవాడు గెడిచేవాడు ఎవడన్నట్టుగా ఉంటుంది. కానీ డేంజర్ లేదని అనుకోకూడదు. ఉన్న డేంజర్ ఎక్కడంటే ఆ వ్యాధి ఉన్న వాళ్ళు నీళ్ల కుండీల దగ్గర కానీ, నిప్పు దగ్గర కానీ, పొయ్యి దగ్గర కానీ, ఓవెన్స్ దగ్గర కానీ, మేడ పెట్టకోటల దగ్గర కానీ, స్టేర్ కేసుల దగ్గర కానీ నుంచుని గాడిదలు కబుర్లు చెప్పకూడదు. ఎందుకంటే ఎక్కడి నుంచి చెప్పగా ఫిట్ వస్తే ఎక్కడి నుంచి పడిపోయి వాళ్ళకి ఇంజరీ అవుతుంది. ఇంజరీతో చచ్చిపోవడానికి అవకాశం ఉంది. నీళ్ల కుండీ పక్కన నుంచుని మాట్లాడుతుంటే నీళ్ల కుండీలో పడిపోతే ఇన్స్టంటేనియస్ డెత్ అక్కడ అవుతుంది, ఎవరు చూడకూడదు. అలాగే నిప్పు దగ్గర నుంచుంటే పొయ్యిలో పడిపోయారు అనుకోండి, ఎవరు చూడలేదనుకోండి, వాళ్ళకి తెలివి వచ్చేటప్పటికీ చచ్చిపోయి ఉంటారు. కనుక మెకానికల్ డెత్ కి పాసిబిలిటీ ఉంది. వాటి నుంచి కాషన్ తీసుకోవాలి తప్ప డిసీజ్ వల్ల చచ్చిపోవడం అనేటువంటిది మాత్రం చాలా చాలా నెగ్లిజిబుల్, 0.01% కూడా ఉండదు. వీటికి ఈ డ్రగ్స్ వాటన్నిటికీ పనికొస్తాయి. అంటే కాన్షియస్నెస్ పోయి కాన్షియస్నెస్ రావటం అనేటువంటి దానికి సంబంధించినటువంటి లక్షణాల్లో పెటిట్ మాల్ కి పనికొస్తాయి. పెటిట్ మాల్ నెగ్లెక్ట్ చేస్తే గ్రాండ్ మాల్ అవుతుంది. అంటే మూర్ఛ వ్యాధి రాబోయే ముందు ఒక 5-6 ఏళ్ళు ఆ పై స్టేజ్ ఉంటుంది వాళ్ళకి. ఆ పై స్టేజ్ లో వాడికి కావలసినటువంటి డ్రగ్ తో ట్రీట్ చేయకపోతే క్యూర్ కాదు. కనుక నేటర్ మూడు మనది ర్యాంక్ డ్రగ్స్ ఇన్ పెటిట్ మాల్. కనుక ఈ రీలింగ్ అంత దాకా కూడా పెడుతుంది. నెక్స్ట్ ఇంకా హ్యానిమన్ చెప్పింది, ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రిక్ షాక్స్ లాగా ఒంట్లో షాక్స్ వస్తాయి. టిపికల్ ఆఫ్ నేషన్. కూర్చుని మాట్లాడుతుంటే పోతే ఇట్లా అనుకుని చేస్తుంది. లేదా మనిషి తనకి తెలియదు, లేదా మంచం మీద పడుకుని రాత్రిపూట నిద్ర వస్తూ ఉంటే మెడుపులోంచి నిద్ర గెడుతూ ఉండగా టక్కన జప్పొచ్చుకుంటే ఒక ఉలికిబడి లేస్తారు. లేదా మంచం మీద కింద పడ్డట్టు చిన్న డ్రీమ్ వస్తుంది, సెమీ కాన్షియస్ గా తప్పును లేస్తారు పడ్డా అనుకున్నాను. లేదా ఇంకా మ్యాగ్నిఫై అయితే పర్వతం నుంచి కింద అగాధంలోకి పడుతున్నట్టు సినిమాలో వాటిలో లాగా తప్పని మెలకు వచ్చేస్తుంది. అంటే ఒళ్ళంతా ఒక పెద్ద ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. కూర్చున్నా, లేచినా, మేలుకున్నా, మాట్లాడుతున్నా, ఆశ్చర్యం వేసినా, భయం వేసినా, దుఃఖం వేసినా షాక్ ఠకామని ఒంట్లో జిల్లాలో వెళ్ళిపోతుంది పెద్ద. ఇది నేటర్ మూవీ టిపికల్. ఇవి మనసులో పడాలి. హ్యానిమన్ చెప్పినవి ఎలక్ట్రిక్ గా మనసులో పడాలి. అవి తప్ప ఇంకేమో ఉండవు ఆ మెటీరియల్ మెడికల్ కి సంబంధించిన పేషెంట్ లో. అట్లా రాస్తాడు నేటర్ మూవీ. అదే ఏ డ్రగ్ రాసిన హ్యానిమన్ 6 పేజీ కంటే ఉండదు ఆయన రాసింది డ్రగ్ల గురించి. ఈ 6 పేజీ దాటి ఇన్ని వేల పేజీలు రాసిన వాళ్ళు ఎక్కువ రాసింది ఏం లేదు. మనకి అర్థం ఎక్కువ రాయటం మన లాంగ్వేజ్ లోనూ స్కీమ్ వాళ్ళు ఇచ్చింది. తర్వాత మైండ్ కి కంటిన్యూటీ ఆఫ్ థాట్ ఉండదు. కంటిన్యూటీ ఆఫ్ థాట్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది మైండ్. అంటే ఒకే భావము స్థిరత్వం చెంది నిలబడదు. అంటే ఒక ఐడియా వస్తుంది, అదేదో పని చేద్దాం, మనం ఇది ఇక్కడ పెట్టి అక్కడ వెళ్లే లోపల ఏం ఐడియా వచ్చిందో కూర్చుంది. ఇది ఇక్కడ పెడదాం అనే ఐడియా, ఇది ఇక్కడ తిప్పుదాం అనే ఐడియా, ఇది ఇక్కడ పెట్టే లోపల ఇదేమనుకున్నాం మనకి తెలియదు, దీని గురించి వెళ్ళిపోతుంది బరువు. సో ఆఫుల్ విత్ ఇన్ సెకండ్స్ ది పర్సన్ ఫర్గెట్స్ వాట్ హీ వాంటెడ్ ఆర్ వాట్ హీ థాట్. కనుక థింగ్స్ మిస్ ఫ్రమ్ ది మైండ్ ఆఫుల్లీ. సెంటెన్స్ ఫస్ట్ హాఫ్ మాట్లాడేటప్పటికి సెకండ్ హాఫ్ లో మనం ఏం చెబుతామని అనుకున్నాం వెళ్ళిపోతుంది. ఒక సెంటెన్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమిటి మనం మాట్లాడుతుంది అని అడగాల్సి వస్తుంది. అందుకని మైండ్ లో వల్లి వేసుకుంటూ ఉంటాడు విషయాన్ని వదలకుండా. ఈరోజు దేంట్లో చెప్పామది
సల్ఫర్ వీడు కూడా సల్ఫర్తో పాటు నేటర్మూర్ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారంటే వాడు చెప్పింది వీడు రిపీట్ చేస్తాడు, వీడు చెప్పింది వాడు రిపీట్ చేస్తాడు. ఎందుకంటే మైండ్ దానికి అతుక్కుని ఉండాలంటే వాళ్ళుగా రిపీట్ చేయాలి, నామజపం అన్నమాట. వైఖరి వస్తువులు రాంది బుర్ర దాన్ని ఆనుకుని ఉంచారు, భయం వెళ్ళిపోతుంది బుర్రలోకి, రిపీట్ చేస్తారు. బాగా గుర్తుంచుకోండి, 3 డ్రగ్స్ ఇలా ఉండేది. నేట్రమూర్ ఒకటి, సల్ఫర్ ఒకటి, హెలిబోరస్ ఒకటి. హెలిబోరస్ అంటే మంచాన పడి ఉండాలి, టైఫాయిడ్ లో ఉండాలి, ఇట్లాంటి పిక్చర్స్ మాత్రమే ఉంటాయి. అలా కాదు, ఆరోగ్యంగా దుఃఖలా తిరుగుతున్నటువంటి వాళ్ళలో హెలిబోరస్ సింటమ్స్ ఉంటాయి. అది వేస్తే కానీ తర్వాత వాళ్ళకి బ్రెయిన్ పెరాలిసిస్, లేకపోతే నర్వ్స్ లో ఒక లింపుకి పెరాలిసిస్, లేకపోతే ఇంబెసైలిటీనో, ఓల్డ్ ఏజ్ వచ్చేటువంటి సెనైల్ మైండ్ వచ్చేస్తాయి. అంటే సిఫిలిటిక్ మైజం కొట్టేటువంటి దెబ్బ బ్రహ్మాండం దెబ్బ కొడుతుంది. ఆ కొట్టబోతూ ఉండగా వచ్చే కేసుల్లో ఇదొకటి. కనుక 50 నుంచి 60 లోపల కానీ, 45 నుంచి 55 లోపల కానీ వయస్సులో మైండ్లో ఇలాంటి స్టేజెస్ కనుక వస్తూ ఉంటే ఈ 3 డ్రగ్స్ గుర్తుంచుకోవాలి. హెలిబోరస్ బాగా గుర్తుంచుకోవాలి. జరగడానికి హెలిబోరస్ ఎట్టేస్తాం అనుకోకూడదు. ఈ 3 కూడా మీరేం చేయలేదు వాడు రిపీట్ చేస్తారు, మళ్ళీ అంటారు అన్నది. మనం రేపు అనకాపల్లి వెళ్ళొద్దాం అంటే మనం రేపు అనకాపల్లి వెళ్ళొద్దాం ఎందుకండి అంటారు. లేకపోతే వాడు ఎందుకంటే అని అనలేదు, మీరు అంటూ ఉండగా నీడలో రాసిన అక్షరాల్లో వెళ్ళిపోతాయి వాడు బుర్రలో. ఇది ఈ 3 డ్రగ్స్. కనుక మెమరీ కూడా సల్ఫర్లో లాగే తగ్గుతుంది, వీరికి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది క్రమంగా. తర్వాత మైండ్ ప్రీ ఆక్యుపైడ్ అన్నాడు చాలా నేట్రమూర్లో. మైండ్ ప్రీ ఆక్యుపైడ్, మనసు ఎప్పుడునో అనేక అభిప్రాయములతో నిండి ఉండను. కానీ ఏ అభిప్రాయం నిలవు దేంతో నిండి ఉందో చూద్దామని వాడు అనుకుంటే ఏది దొరకదని పారిపోతాయి, వాడు వెనక్కి తిరిగి చూసేది. మన మైండ్ బిజీగా ఉంది అయితే మైండ్ నిండా చాలా థాట్స్ ఉన్నాయి. ఏమిటి మనకున్న థాట్స్ తో కానీ వాడు కూర్చున్నాడంటే హీ విల్ ఫైండ్ హిస్ ఎంప్టీ మైండ్, కడిగిపోయిన దాచిపోలాగా ఉంటుంది. ఇది నేట్రమూర్కి. ప్యాసివ్గా వదిలిపెడితే ఇట్ ఈస్ ఆల్వేస్ బిజీ హ్యావింగ్ మెనీ గ్లోరియస్ అండ్ వాల్యుబుల్ థాట్స్. ఎన్నో పనులు చేయాలి, ఎన్నో ప్రోగ్రాములు ఉన్నాయి, ఎంతో చేయవలసి ఉంటుంది లోకానికి. ఒక్కొక్కటి నెంబర్ 1 ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, ఏది దొరకదు. కనుక మ్యాడ్ అండ్ క్రేజీ ఇట్లా ఉంటున్నారు. ఇట్ ఈస్ ఆన్ ది పాయింట్ ఆఫ్ ఇన్సానిటీ. నేట్రమూర్ డిసీజ్ ఎగ్జామ్స్ అవుతున్న కొద్దీ మనకు కనిపించే లక్షణాలు ఇవన్నమాట. క్రమంగా పవర్ టు ఇమాజిన్ అండ్ థింక్ అది కూడా తగ్గుతుంది. ఊహాశక్తి తగ్గుతుంది. ఒక 100 మందిని ఇండస్ట్రీ పెట్టి ప్రోగ్రామ్ ఇచ్చి మేనేజ్ చేసినటువంటి వాడు 15 ఏళ్ల తర్వాత నేట్రమూర్ పేషెంట్ అయ్యటం మొదలెట్టిన 15 ఏళ్ల తర్వాత మీరు చూస్తే ఏమీ చేయలేడు, మిజరబుల్ ఫెయిల్యూర్. కొత్తగా ఏదైనా పెడితే ఒక ఇన్స్టిట్యూషన్ పెడతా అని అనుకుంటే లాస్ట్ మూమెంట్ లో నిద్రపోతాడు. ఎందుకంటే మైండ్ ఈజ్ బిజీ విత్ ఆల్ ది థాట్స్. లాస్ట్ మూమెంట్ లో క్రేజీగా ట్రై చేయడానికి మొదలు పెడతాడు. ల్యాక్ ఆఫ్ టైం, హీ విల్ బి ఏ ఫెయిలియర్ అండ్ ఏ వెరీ పూర్ పెర్ఫార్మెన్స్. అంటే సిచ్యువేషన్ మీటర్, సిచ్యువేషన్ రాబోయే ముందు మనకి ఇంకా టైం ఉంది చేద్దాం, చాలా టైం ఉంది చేద్దాం అనేటువంటి ఒక డిసెప్టివ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది మైండ్కి. ఇంకా ఫ్యూ డేస్ లో ఉండగా ఏమవుతుంది, ఇంకా మనకు లాభం లేదు అని తెలుస్తుంది. అప్పుడు ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి దాంతో అది రెడిక్యులస్ అయిపోతాడు పబ్లిక్ లో. వాడికి అర్థం కాదు ఏమిటి మనం ఇంత స్కీమ్స్ వర్క్ చేసిన వాడు ఏమిటి ఇలా అయిపోయింది. ఆర్గనైజేషనల్ ఎబిలిటీ అనేది పోతుంది, ఆర్గనైజేషనల్ ఎబిలిటీ పోతుంది. ఆ ఎబిలిటీ ఉన్నప్పుడు ఏం చేసేవాడు, నెల 2 నెలల ముందు నుంచి వాడు చేయాల్సినటువంటి వర్క్ చేయడం మొదలెడతాడు. ఎప్పుడు ఆర్గనైజర్ కింద మన మామూలు వాళ్ళకి తేడా ఏంటి, హీ విల్ బి ఫార్ అహెడ్ ఆఫ్ అస్ ఇన్ హిస్ ఎగ్జిక్యూషన్, నాట్ ఇన్ హిస్ థింకింగ్. థింకింగ్ లో ఫార్ అహెడ్ గా ఉన్నటువంటి వాడు పర్సన్ వచ్చి వాడు ఏమీ చేయలేదు. కావాల్సిన మినిమం కన్నా ఎక్కువ థింక్ చేయడం మొదలెట్టేటువంటి వాడు ఆల్వేస్ ఈజ్ ఎ మిజరబుల్ ఫెయిల్యూర్ ఇన్ ఎగ్జిక్యూషన్. అది చాలా మందికి మనకి తెలియదు. అబ్బా చాలా వాడు థింకర్ అంటాం. వరల్డ్ లో గొప్ప గొప్ప సాధించిన వాళ్ళంతా కూడా చాలా థింకర్స్ కాదు, ఎకానమీ ఆఫ్ థింకింగ్ తెలిసిన వాడు.
చాలా థింకర్ అయిన కొద్దీ తుక్కుముండ కూడా అయిపోతాడు. ఎందుకని నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ది వర్క్ కి ఎంత థాట్ కావాలో అంతే థాట్ ఎంటర్టైన్ చేస్తాడు వాడు. ఆ పైన థింకింగ్ ఉండదు వాడికి. ఈజ్ ది స్ట్రాంగెస్ట్ ఫెలో ఆన్ ది ఫేస్ ఆఫ్ ఎర్త్. హెల్దీ మైండ్ ఎట్లా ఉంటుంది వీడికి. ఎగ్జిక్యూషన్ టైం ఉండనంత థింకింగ్ ఉంటుంది నేత్రము వాడు. లాస్ట్ మూమెంట్ లో వీడు ఎగ్జిక్యూట్ అవుతున్నట్టు ఫీల్ అవుతాడు. సో హీ ఏ క్రేజీ ఫెలో అట్ బెస్ట్. మనం అనుకోవాల్సిన మన ఎదుగున్న లాంగ్వేజ్ లో వెరీ బిజీ అండ్ క్రేజీ ఫెలో ది మోడర్న్ వరల్డ్. చాలా మంది మనకి నేట్రంపూర్ వాడు సిటీ లైఫ్ లో కనిపిస్తారు. బస్ స్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, ఎయిర్పోర్ట్ల దగ్గర. ఈ 3 చోట్ల మనకి ఆ పరిగెడుతూ కనిపించే వాళ్లలో నేట్రమూర్ 35% పాస్ మార్కులు సరిపడా ఉంటారు శుభ్రంగా. అంటే యూస్లెస్ ఫెలోస్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ఎర్త్, ఆల్వేస్ బిజీ అండ్ ఆల్వేస్ క్రేజీ, థింకింగ్ గ్లోరియస్ థాట్స్ ఆఫ్ డూయింగ్ మెనీ థింగ్స్ ఇన్ ది వరల్డ్. ఏ చివరి సత్యం ముందు ఏం చేశారంటే పుట్టేటికి ఎలా ఉన్నాడో అంతకంటే వరుసగా ఉంటాడు. అంటే షాటర్ అయిపోయి వస్తాడు మెంటల్గా. టూ మచ్ థింకింగ్, దేర్ఫోర్ హీ కెనాట్ డూ ఎనీథింగ్. ఇది కీనోట్ నేట్రమూర్. సూడో ఫిలాసఫర్, ఫాల్స్ ఫిలాసఫర్, వీళ్ళంతా ఇట్లా ఉంటారు. నిజంగా పీపుల్ అది ఏజ్ మీరు చూసినట్లయితే యుగ పురుషులు జగత్తును రక్షించడానికి దిగి వచ్చినటువంటి వాడు. అలాంటి వాళ్ళు మీరు చూస్తే వాడు జీవితం ఎలా జీవించారు. గాంధీ గారి ఆటోబయోగ్రఫీ చదివితే తెలుస్తుంది మనకి. చాలా రేరుగా ఆయన ఇచ్చాడు థాట్స్. ఆయన కూర్చున్నప్పుడు కూడా ఆ చేసే వర్క్ వాటి గురించే కానీ థింకింగ్ ఏం లేదు. అప్పుడు బాగా కనిపిస్తుంది మనకి. న్యూ టెస్టమెంట్ లో కాన్వర్సేషన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చూస్తే అలాగే కనిపిస్తుంది. అయితే చాలా వరకు ఇంటలెక్చువల్ ఫెలోస్, టూ మచ్ థింకింగ్ ఉన్నవాడు ఫిల్టర్ చేసిన మన దగ్గరికి వచ్చింది. డైరెక్ట్ గా వీడు మన దగ్గరికి యాక్టే రావు. ఇప్పుడు మనం అడుగున్న 4 గాస్పెల్స్ లో యాజ్ ఎడ్యుకేట్ బై థింకర్సే కానీ అంటే అది ఫోన్ కూడా మనకి ఇప్పుడు అపురూపంగా కనిపిస్తుంది. అంటే ఫ్లాష్ ఆఫ్ డివైన్ అంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళలో కనిపిస్తుంది. అట్లాగే గౌతమ బుద్ధుడు వాడు పర్సనల్ గా ఇచ్చిన టీచింగ్స్ అంటే బుద్ధిస్ట్ కాదు. అంటే అవి కొన్ని ఫ్లాషెస్ ఉంటాయి తప్ప ఇంటెలిజెన్స్ ఉండదు. అక్కడ లైట్ ఉంటుంది. లైట్ కి ఇంటెలిజెన్స్ కి తేడా తెలియటం అనేది సోరా లేకుండా ఉంటే తెలుస్తుంది. లేకపోతే ఇంటెలిజెన్స్ ని లైట్ అనుకుని బతికి చచ్చిపోతూ ఉంటాం క్రేజీగా. ఈ నేట్రమూర్లో ఫుల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వితౌట్ లైట్. మనకి బ్లేడులే ఉంటాడు ఇంటెలిజెన్స్. కనుక గీల కొట్టుకుంటూ ఉంటాడు. రెస్ట్లెస్నెస్ అంటే ప్రతి వాళ్ళు చేసిన తప్పులన్నీ కనిపిస్తుంటాయి. ఇది ఇంక కనిపించేది ఇంకేం ఉండదు. విశ్వరూపం అంటే ప్రతి వాళ్ళు చేసిన తప్పులే నేట్రమూర్ వాడికి. ఇంకా ఏడుస్తూ ఉంటాడు ప్రపంచంలో. ఇప్పుడు ఎవరు చూసినా క్రమంగా థాట్స్ యొక్క స్పీడ్ ఎక్కువ. ఒకప్పుడు తలనొప్పి వచ్చి భరించలేక కళ్ళు మూతలు పడేట్లా కుర్చీలో వెనక్కి దారిలో పడి కూర్చుంటారు. ఎందుకంటే ఈ కెనాట్ విత్స్టాండ్ ది స్పీడ్ ఆఫ్ ది థాట్స్. దే ఆల్మోస్ట్ కిల్ హిమ్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే విల్ కిల్ హిమ్. మన ఇష్టం లేకుండా మనకు వచ్చే థాట్స్, మన ఇష్టం లేకుండా మన ఇంట్లో దొరపడేవాళ్ళు అంటే వీ కాంట్ బోస్ట్ ఆఫ్ దెమ్ యాజ్ అవర్ వెల్త్ ఆర్ ఇంటెలిజెన్స్. దారి పోయేవాడు మన ఇష్టం లేకుండా ఇంట్లో దొరబడి కన్నం వేస్తున్నాడు అంటే మన ఇంట్లో చాలా మంది ఫ్రెండ్స్ వస్తున్నారు అనుకుంటాం. ఈ థాట్స్ కూడా అలాగే నేట్రమూర్ థాట్స్ అట్లా ఉంటాయి. ఇప్పుడు తట్టుకోలేక బుర్ర రీలైపోయి ఇలాగా కళ్ళు మూసుకుని కూర్చుంటాం చాలా సిచ్యువేషన్స్ లో ఉంటుంది వాడికి. అది అవతలికి పేస్తానని వెళ్ళిపోయేవాడు. కొంచెం తగ్గాక లేచి మళ్ళీ ఏదో కాస్త ఫాలో వెళ్ళిపోయి కూర్చుని మళ్ళీ బయలుదేరుతాడు. సిమిలర్ మిగతా అదర్ సింటమ్స్ లో తేడా కానీ. కాకపోతే నేట్రమూర్ వాడు వాగుడు తక్కువ. లెగసిస్ వాడు వచ్చిన థాట్ ప్రతిదీ 180 స్పీడ్తో కొట్టు విషయాలే కొడుతూ ఉంటుంది. అది తేడా. వచ్చిన థాట్ వచ్చినట్టు ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది సౌండ్ లోకి. ఇది లెగసిస్ లో డైరెక్ట్ ఉంటుంది. లెగసిస్ లో తడికి కొట్టుకున్నట్టు కొట్టుకుంటూ ఉంటుంది నోరు గొంతు. సెలెక్టే ఎంత. దీంతో మాత్రం నేట్రమూర్లో టెలివిజన్ వరకే.
సెలెక్ట్ లేదు, అది తేడా. కానీ అంత స్పీడ్ ఇద్దరికి ఉంటుంది, అంత క్రేజీ ఇద్దరు ఉంటారు. టూ ఓవర్ యాక్టివ్, హైపర్ యాక్టివిటీ అని అంటారు, అది ఇద్దరికి ఉంటుంది, వాడికి ఉంది వీడికి ఉంది. ఈ రకమైన సిక్నెస్ ఉన్న తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు దే ఆర్ హైపర్ యాక్టివ్ అండ్ దే ఆర్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. ప్రాబ్లమ్ చిల్డ్రన్ ఉంటారు వీళ్ళ. ఇప్పుడు 6 ఏళ్ళు ఉంటాయి, ప్రతి పుస్తకం చదివేస్తాడు, కనబడే ప్రతి చదివేస్తాడు. మీరు ఎన్ని లాంగ్వేజెస్ లేకపోతే అన్ని లాంగ్వేజెస్ లోనూ అన్ని పుస్తకాలు చదివేస్తాడు. కానీ he does not possess it, they possess him. అది తేడా. నది పక్కన వెళుతున్నవాడు గ్లాస్తో నీళ్లు ముంచుకుని మంచినీళ్ళు తాగిన దానికి వీడు నదిలో దూకిన దానికి ఏ తేడా ఉంటుందో ఆ తేడా. కనుక ఇంటెలిజెన్స్ పొజెసెస్ దిస్ ఫెలో అంటిల్ ఇట్ కిల్స్, అది నేర్చుకున్నవాడు. హెల్తీగా ఉన్నవాడికి హీ పొజెసెస్ ఇంటెలిజెన్స్ యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. మిగతా ఎట్లాగో ఆహారం నీళ్లు ఎట్లాగో ఇంటెలిజెన్స్ కూడా అంతే హెల్తీ మ్యాన్కి. అంటే క్వీడ్ గా ఉంటాయి ఈ ఐడియాస్, అన్ఫెమిలియర్ కనుక జాగ్రత్తగా ఆలోచించాలి. తర్వాత ఇవి టెన్షన్ వస్తాయి. టెన్షన్ ఇన్ ది టెంపుల్, కణతల్లో బిగుతూ ముడేసి బిగించి లాగేసినట్టు అవుతాయి కణతలు. తెల్లారేటప్పటికి ఇది ఎక్కువ అవుతుంది, తెల్లవారుజాము సాక్షును తెల్లారేటప్పటికి కణతలు తగ్గును, సూర్యోదయానికి తలనొప్పి. నెక్స్ట్ ఇది వరుస. కడుమంటలు, రెప్పలు దొరకలు, కన్రెప్పల వాపులు, చెవులు దొరకలు, చెవులో పోడు, చెవులో వచ్చి కంటెంపడే రసి, డిశ్చార్జెస్ ఫ్రమ్ ది ఐస్, burning in the eyes, itching in the eyes, puffiness in the face and eyes, burning in the ear, itching in the ear, discharges from the ear, burning in the nose. ఇవన్నీ ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్నిటికీ ఈ 3 సదలక్షణాలు మీరు చెప్పండి. ముక్కుల్లో మంట, ముక్కుల్లో దోద, ముక్కుల నుంచి డిశ్చార్జ్, గొంతులో మంట, గొంతులో దొరద, గొంతులో నుంచి డిశ్చార్జ్. మీ ఇష్టం. జ్ఞానేంద్రియాలు అన్నింటిలోనూ కూడా ఇంటూ 5 అన్నమాట. ఈ డిశ్చార్జెస్ ఎట్లా ఉంటాయి? గంజి, అన్నపు గంజి పోసినట్లుంటాయి. అన్నపు గంజిలాగా చిక్కగా గ్లూటీనస్ అనగా కవర్లు కానీ ఏదన్నా పేస్ట్ దాంతో అలా ఉంటాయి. లేదా ఇంకా కొంత పలుసని డిగ్రీల్లో ఉంటే మామూలు గంజి నీళ్ళ వలె ఉంటాయి, లేదా బియ్యం కడుగు నీళ్ళ వలె ఉంటాయి. ఈ డిగ్రీస్లోనూ ఉంటాయి. డిసీజ్ అడ్వాన్స్ అయితే మాత్రం పేపర్లు అంటించవచ్చు దాంతో, అట్లా ఉంటాయి. ఇది ఒక పిక్చర్ నేత్రం.